వాంగీ బాత్ తయారు చేయి విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో ధనియాలు, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, దాల్చిన చెక్క, లవంగ, మెంతులు కూడా వేసుకుని స్లో ఫ్లేమ్ లో వేగనివ్వాలి. మంచి సువాసన వచ్చేంత వరకు వేగిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని బరకుగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో కావాలంటే నెయ్యి లేదా నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, పల్లీలు స్లో ఫ్లేమ్ లో ఉల్లిపాయలు కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు నూనెలో మగ్గనివ్వాలి. మగ్గిన వంకాయల పైన గ్రైండ్ చేసి పెట్టుకున్న వాంగీబాత్ పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి బఠానీ వేసుకుని ఇందులో తగినంత వాటర్ వేసుకుని వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకుని రైస్ మరియు వంకాయ ఉడికేంత వరకు స్లో ఫ్లేమ్ లో ఉడికించుకుని చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.